మనకు స్టోరీ తెలిసే ఉంటుంది. ఎలా అంటే సుఖదేవ గోస్వామి యొక్క జన్మ రహస్యం మనం తెలుసుకున్నట్టయితే యాక్చువల్ గా ఆయన ఒక చిలక రూపంలో ఉంటారు కదా. సుఖ అంటేనే చిలక అని చెప్తారు. అయితే మనకి ఆ చిలక కూడా ఎవరంటే ఆయన పూర్వజన్మలో రాధారాణి చిలక అన్నమాట. అయితే రాధారాణికి కృష్ణకు ఉండే పాస్ట్ టైమ్స్ అంటే ఈవెన్ వాళ్ళ మధ్య నడిచే లీలలు ఉంటాయి కదా. సో అవి రాధారాణి లెటర్ రాయించేది అనమాట కృష్ణకు రాధాశ్యామ్కి ఇమ్మనేసి. సో ఈ చిలక వెళ్ళేసేసి అలా ట్రాన్స్ఫర్ చేసేదంట వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ నిగూఢ లీలలు ఉంటాయి కదా. సో అవి వాళ్ళను చేసేటప్పుడు రాధారాణి ఆ చిలకని ముద్దు పెట్టుకునేదంట. సో ప్రతిసారి ఆమె ఏదైతే లెటర్ రాసి రాధా శ్యామ్ సుందర్కి కృష్ణకి ఇమ్మంటుందో, సో ప్రతిసారి ఆవిడ ముద్దు పెట్టుకొని ఇచ్చేదన్నమాట. సో అలా రాధారాణి యొక్క డీరెస్ట్ ఇదనమాట ఈ చిలక. సో అయితే వాళ్ళే చెప్తారనమాట ఎప్పుడు ఇక్కడే, అదే ఇక్కడ గోలోకంలో జరిగే లీలలు అనమాట అవన్నీ. సో ఇక్కడ చేస్తున్నావు సరే, ఈ లీలలన్నీ కూడా భూలోకంలో కూడా వినాలి. సో అనేసి వాళ్ళు ప్లాన్ అన్నమాట ఇదంతా. అందుకు కిందికి పంపిస్తారు. అప్పుడు మనకు చెప్తారు కదా, శివుడు పార్వతికి చెప్పేటప్పుడు కూడా ఆ స్టోరీ మనకు తెలుసు. పార్వతీదేవి చెప్తారు, ఎవరు వినొద్దు ఈ స్టోరీ, నువ్వు ఒక్కరివే వినాలి అంటారు. ఎందుకంటే రాసలీలలు ఉంటాయి కదా. సో అవి మనము అపార్థం చేసుకునేది ఉంటది కాబట్టి శివుడు దాని సీక్రెట్ గా చెప్పాలనుకుంటారు అనమాట పార్వతీమాత. కానీ అక్కడ ఆల్రెడీ ఈ చిలక అక్కడ చెట్టు మీదకి వచ్చి ఉంటది, అది గమనించారనమాట శివుడు పార్వతి. అయితే చెప్పేటప్పుడు చిలక పార్వతీదేవి ఎవరికైనా భాగవతం అంటారు కదా, భాగవతం వినేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది అనేసి. సో భాగవతం వింటూ వింటూ పార్వతీదేవి కూడా నిద్రపోతారనమాట. నిద్రపోయినప్పుడు ఆ చిలక ఊకొడుతూ ఉంటది. అంటే శివుడు ఇంకా ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతారు, మంచిగా చెప్తూ ఉంటారు. సో ఆయనకు తర్వాత చూస్తే కోపం వస్తది. తర్వాత దాన్ని తరుముకుంటా వస్తారు. తర్వాత ఇక్కడ కూడా మనకు వ్యాస భగవానుడు వాళ్ళ వైఫ్ కృతిక అని ఉంటారు. సో ఆవిడ కూడా భాగవతం చెప్తుంటారు. ఆవిడ నిద్రపోతూ ఆవలిస్తున్నప్పుడు ఈ చిలక వచ్చేసేసి ఆమె ఆవలించినప్పుడు ఆమె గర్భంలోకి ప్రవేశిస్తుంది అనమాట. సో అట్లా అప్పుడు ఆ గర్భం నుంచి ఆయన అక్కడే లోపల అక్కడే ఉంటాడు. తర్వాత మనకి కృష్ణ వచ్చి అంటే వ్యాస భగవానుడు ఎంత చెప్పినా కూడా ఆయన బయటికి రారనమాట. లేదు లేదు, నాకు మాయ ఆవహిస్తా ఉంటది, ఆ బయటికి వస్తే నేను రాలేను, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే భక్తి చేసుకుంటాను అన్నట్టుగా చెప్తారనమాట. తర్వాత వ్యాస భగవానుడు ద్వారకాధీశ అయిన కృష్ణుడిని వేడుకుంటారనమాట, స్వామి నువ్వే వచ్చి చెప్పాలంటే. అప్పుడు స్వయంగా కృష్ణ వచ్చి చెప్తేనే నేను నీకు హామీ ఇస్తున్నాను, నువ్వు బయటకు వచ్చి అంటారు. సో ఆయన రాగానే ఇంకా 16 ఏళ్ల వయసులో ఆయన ఇంకా ఏమి ఆలోచించారనమాట, వెళ్ళిపోతారు ఇంకా. అలా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఈ బాలికలు వీళ్ళంతా, అదే స్త్రీలు వీళ్ళంతా వెంటబడతారు కదా. సో ఆయన బ్రహ్మభూత స్థితిలో ఉంటారు కాబట్టి ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతారనమాట. సో అలా వచ్చినప్పుడే కదా నల్ల కుబేరులు కూడా మనకి అక్కడ వాళ్ళకు ఇలా చూస్తున్నప్పుడు ఆ ఆ నారద మహర్షి శాపం అది వస్తది, వాళ్ళు అలా దిగంబరంగా ఉన్నప్పుడు చూసారనేసి. సో అట్లనే మనకి ఈ వ్యాస భగవానుడు వస్తూ ఉన్నప్పుడు కూడా ఈ స్త్రీలు దాక్కుంటారనమాట సిగ్గుతో. కానీ సుఖదేవ్ గోస్వామి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ లేవన్నమాట. అది కూడా వ్యాస భగవానుడు అడుగుతారు, అదేంటి ఇలా నేనొస్తే ఇలా చేస్తారు, తర్వాత ఆయన మా సుఖదేవ్ గోస్వామి వచ్చినప్పుడు మీరు అలానే ఉన్నారంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, ఆయన ఆయన ఉమ్, బ్రహ్మచారి ప్లస్ ఆయన బ్రహ్మభూత స్థితిలో ఉన్నారు, ఆయనకు స్త్రీ పురుష భేదం ఏమీ లేదు కదా అనేసి. సో ఈయన గృహస్థ కదా. సో అలా అన్నమాట. అట్లా ఇంకా సుఖదేవ్ గోస్వామి ఉంటారన్నమాట. అయితే ఎప్పుడైతే ఆ సుఖదేవ్ గోస్వామిని ఇక్కడ భాగవతం చెప్పడానికి గంగా నది తీరానికి ఆహ్వానిస్తారో, సో ఎవ్రీ పర్సన్ టు ఒబేసెన్స్ సుఖదేవ్ గోస్వామి అన్నమాట. ఎందుకంటే ఆయన ఉత్తమ భాగవతోత్తముడు అనమాట. ఆయన వర్చస్సు గాని, ఆయన ముఖార విందం గాని, మనం కూడా అంతే కదా. వైష్ణవ బిఫోర్ మనం కృష్ణ కాన్షియస్ లో ఉన్నప్పుడు, తర్వాత ఆఫ్టర్ కృష్ణ కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత మనకు ఆ తేడా తెలుస్తుంది. మనం కూడా ఒక తిలక్ పెట్టుకుంటాము, తర్వాత కంటిమాల వేస్తాం, మనకు కూడా ఒక రకమైన ముఖ కవలికలు చేంజ్ అవుతాయి అన్నమాట. అంటే ఆ శుద్ధ చైతన్యం అనేది ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో మనము ఆ ఆ ఆ భక్తిలో ఉన్నప్పుడు మనకు ఆ తెలుస్తుంది అనమాట. సో అట్లనే సుఖదేవ్ గోస్వామి కూడా ఆయన సాక్షాత్తు భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు కాబట్టేసి ఆయన వచ్చినప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఆయనని గౌరవిస్తారనమాట. ఎలా అంటే ఇందాక అనుకున్నాం కదా, ఈవెన్ అక్కడ అప్పుడు ఆ క్లీన్ చేయడానికి కూడా అక్కడ ఎలాంటి చీపుర్లు లేవంట. సో వాళ్ళు ఎంత పెద్ద మునులు ఉంటారు కదా, అన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళకి ఆ గడ్డము అవన్నీ పెరిగింటాయి కదా, వాళ్ళు దాంతోనే క్లీన్ చేస్తారంట ఆ ప్లేస్ అంతా. ఆ ఆ ఆసనం ఏర్పాటు చేయడానికి అనేసి. సో ఇట్లా ఈవెన్ ఆ వ్యాస భగవానుడు అండ్ నారద మహర్షి ఆల్సో టు ఒబేసెన్స్ అన్నమాట. ఎందుకంటే
అక్కడ తండ్రి కొడుకుల మధ్య సంబంధం చూడరనమాట. ఈయన వ్యాసాశ్రమంలో కూర్చొని, ఆయన ఒక గురు స్థానంలో కూర్చొని భాగవతం చెప్తున్నారు గదా! సో, గురు శిష్యుల సంబంధంగానే అక్కడ చూస్తారనమాట. సో, అట్లనే మనం గూడా మన లైఫ్‌లో గూడా చిన్ ఎవరైనా మన ఇంటికి ఒక అతిథి అంటే వచ్చినప్పుడు అతిథి అంటేనే చెప్తారు గదా! పూర్వం మనకు ఉండేది ఇదంతా శాస్త్రంలో. అతిథి దేవో భవ అనేవాళ్ళనమాట. ఎందుకంటే అతిథి అంటేనే తిథి, వార, నక్షత్రాలు చూడకుండా వచ్చే వాళ్ళను అతిథి అంటారనమాట. సో, అలా వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏం చేసేవాళ్ళము, అన్ని మర్యాదలు చేసేవాళ్ళమనమాట. ఎలా ఆసనం ఫస్ట్ వాళ్ళని ఆహ్వానిస్తాము. కాళ్ళు కడుక్కోవడానికి వాటరు, తర్వాత వాళ్ళకొక ఆసనం ఇచ్చేసేసి, వాళ్ళేదన్నా ప్రసాదం తీసుకోవడానికి వాళ్ళకి ఇలాంటివన్నీ మనం చేసేవాళ్ళమనమాట. మనకేం చెప్తారంటే శాస్త్రాలు, ఒకవేళ ఇలాంటి మనం చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా అట్‌లీస్ట్ వాటర్ ఇవ్వడమో, లేదా అది గూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే గూడా వాళ్ళకి జస్ట్ ఒక ఇలా నమస్కారం చేసి, క్షమించండి మీకు నేను ఏమి ఇవ్వలేకపోతున్నాననేసి మనము ఆ క్షమాపణ ద్వారా వాళ్ళని గౌరవించడం గూడా చెయ్యొచ్చనేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అట్లనే ఇక్కడ వాళ్ళందరూ సుఖదేవ్ గోస్వామిని ఆహ్వానించారన్నమాట. పరీక్షిత్ మహారాజ్ కూడా వెళ్ళేసేసి ఆయనకి ఆహ్వానం పలికేసి కూర్చుంటారన్నమాట. అయితే మనకిక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఆహ్, ఒక అతిథిని మనము ఆహ్వానించినప్పుడు అది మనకి ఎలా అనేసి ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఎలా ఇప్పుడు మనకి భీష్మదేవ ఉన్నారు. భీష్మదేవుడికి ఈవెన్ అర్జున వేసిన బాణాల వల్ల ఆయన మొత్తం బాడీ అంతా బాణాలే ఉంటాయన్నమాట. ఆయన అంపశయ్య పైన ఉంటారు కదా! అప్పుడు గూడా కృష్ణ తీసుకొస్తారు గదా! ధర్మరాజు సందిగ్ధంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే భీష్మదేవుడు చూడాలనుకుంటారనమాట. పాండవుల్ని మంచి రాజు లక్షణాలతో అలా ఆ రాజ దుస్తులతో ఆయన చూడాలనుకుంటారనమాట. సో, ఆ కోరిక నెరవేర్చడానికనేసి ఈవెన్ ధర్మరాజుకి కూడా సంకటంగా ఉంటుంది గదా! ఇదంతా నా వల్లే జరిగింది. దీనికంతటికి కారణం నేనే ఆయన బాధపడుతుంటారనమాట. అయినా గూడా అది గూడా కృష్ణ ప్లాన్ అన్నమాట. కృష్ణ చెప్పినా గూడా వినకుండా ఆయన అట్లా ఉండడం కూడా కృష్ణ ప్లాన్ అన్నట్టు. ఎందుకంటే తన శుద్ధ భక్తుడైన భీష్మదేవుని దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళాలనేసి ప్లాన్ చేస్తారన్నమాట. సరే నీకెవరితోతే చెప్పిస్తే నీకు మనసు శాంతిస్తుందో అనేసి ఆయన వీళ్ళందరిని తీసుకెళ్తారన్నమాట భీష్మ భగవాన్ దగ్గరికి. అక్కడ భీష్మదేవుడు ఏం చేస్తారు, ఆయన ఈవెన్ అంపశయ్య పైన ఉన్నా గూడా ఆ కృష్ణ ముఖారవిందాన్ని చూసి ఆయన ఇంకా శరీరం వదలాలని ఆయన డిసైడ్ అయింటారు కదా! లాస్ట్‌లో ఆయన కృష్ణుని చూస్తూనే తన శరీరం వదలాలనేసి వెయిట్ చేస్తా ఉంటారనమాట. ఈవెన్ ఆ స్టేజ్‌లో ఉన్నా కూడా ఆయన ఎలాంటి ఆతిథ్యం ఇవ్వలేకపోయినా గూడా ఆయన ఈవెన్ కళ్ళతోనే అన్నమాట. ఆయన స్మైలింగ్ ఫేస్‌తోనే కృష్ణుని ఆహ్వానిస్తారనమాట. అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా! మనం ఏమీ ఇవ్వలేని అతిథులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కూడా అట్‌లీస్ట్ ఒక నమస్కారం చేసి వాళ్ళకి మన ఒబేసెన్స్‌ని తెలియజేయొచ్చనమాట. లేదా మనకు అవకాశం ఉంటే చెయ్యొచ్చు. ఇప్పుడు భీష్మదేవుడికి అలాంటి అవకాశం లేదు కాబట్టి, ఆయన తన ఫేస్ రీడింగ్స్ తోనే, తన కళ్ళతోనే భగవంతునికి ఆహ్వానం పలుకుతున్నాడనమాట. సో, ఇలా చేయొచ్చు అని చెప్తారు. ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇలా ఈవెన్ పృథు మహారాజు కూడా అలా చేసేవాళ్ళని చెప్తారు. తర్వాత నలుగురు చతుష్కుమారులను ఆయన ఆహ్వానించడము. తర్వాత నిమి మహారాజు కూడా నవయోగేంద్రులను గౌరవించడము. తర్వాత ఈవెన్ దశరథ మహారాజు కూడా విశ్వామిత్రుడిని అలానే ఆయన ఆహ్వానం పలుకుతారనమాట. తర్వాత చిత్రకేతుడు, ఈ అంగిరమునిని సో, ఇలాంటి మనకి ఎగ్జాంపుల్స్ భాగవతంలో నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి స్టేజ్‌లో ఉన్నారు చూడండి. వాళ్ళు ఒక రాజు స్టేజ్‌లో ఉన్నారు. సో, అంతటి రాజులై ఉండి కూడా వాళ్ళు రాజా స్థానం నుంచి దిగి వచ్చి ఎవరైతే అతిథి వచ్చారో వాళ్ళను పాదాలను కడిగేసేసి, వాళ్ళను ఆ స్థానంలో కూర్చోబెట్టి, వాళ్ళకు అతిథి సత్కారాలు చేసేవాళ్ళన్నమాట. ఈవెన్ మనము రాజసూయ యాగంలో చూసుకుంటే కృష్ణ గూడా ఆ రాజసూయ యాగంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క సర్వీస్ తీసుకుంటారు. కానీ కృష్ణ మాత్రం అక్కడ తన భక్తుల పాదాలు కడిగే సర్వీస్ తీసుకుంటారంట. సో, భగవంతుడే అలాంటి అతిథిని గౌరవించినప్పుడు సో, మనం కూడా మనం అతిథులను కానీ, వైష్ణవులు కానీ మన ఇంటికొచ్చినప్పుడు వాళ్ళని మనం కూడా ఎలా గౌరవించాలనేసి మనకి ఈ సుఖదేవ్ గోస్వామికి ఈ ఆహ్వానం ఇలా పలికారు గదా! సో, దాని నుంచి మనం నేర్చుకోవాలని చెప్తున్నారనమాట. సో, ఇంకా కృష్ణ కూడా సుదామను కూడా ఆహ్వానిస్తారు గదా! సో, సుదామ వచ్చినప్పుడు ఆయనను అసలు ఇంకా ఆయనను ఆసనం పైన కూర్చోపెట్టి, ఆయన పాదాలను కడిగేసి, సో, ఆయన పాదాలకుండే వాటర్‌ని కూడా కృష్ణ తల మీద యేసుకుంటారనమాట. అది చూసి కదా వాళ్ళ రాణులంతా ఆశ్చర్యపోతారు. ఇదేంటి ఈయన దేవాల దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక సామాన్యమైన వ్యక్తి యొక్క పాదాలను కడిగి ఆయన జలాన్ని ఆయన తల మీద యేసుకుంటున్నారనేసి.
సో సాక్షాత్తు కృష్ణ భగవానుడు కూడా మనకి చెప్తున్నారు అనమాట అతిథిని ఎలా గౌరవించాలనేసి. సో ఇలాంటి మనము పాజిటివ్ గా రిసీవ్ చేసుకునేటివి ఇలా ఉంటాయి మన శాస్త్రంలో. సో అదే మనము నెగిటివ్ గా రిసీవ్ చేసుకుంటాం అనుకోండి, అంటే ఏదో వస్తారు వాళ్ళని ఏదో చూసుకోవాలంటే చూసుకోవాలన్నట్టు. సో దానికి కూడా మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అగస్త్యముని వచ్చినప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు కూడా ఆయన కేర్లెస్ గా ఉంటారు. సో ఆ కేర్లెస్ గా ఉండడం, కేర్లెస్ అంటే అది అది కూడా ఒక లీల అన్నమాట. సో ఉండడం వల్ల ఆయన, నువ్వు ఇట్లా ఏనుగులాగా ముద్దులాగా కూర్చున్నావు కదా, నెక్స్ట్ జన్మలో నువ్వు ఏనుగు అయిపోవాలి అనేసి చెప్తారు. అదే కదా మనకు గజేంద్ర మోక్షం స్టోరీ లాగా వస్తది. సో అలానే మనకి నెగిటివ్ గా రిసీవింగ్ అనేది ఈ నల కుబేరుల విషయంలో జరుగుతుంది. నారద మహర్షి వచ్చినప్పుడు వాళ్ళంతా విచ్చలవిడిగా, అంటే కుబేర్ల పుత్రులం అనేసి వాళ్ళ అహంకారంతో ఉంటారు. సో ఇదంతా మనకి నారద మహర్షి కూడా అక్కడ శాపం ఇస్తారు. సో ఆ శాపం కూడా వాళ్ళకి తర్వాత బెనిఫిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక ఉత్తమ శుద్ధ భక్తులు ఇచ్చే శాపం కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందని చెప్తారు. సో అలానే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి రామానుజాచార్యులు ఉంటారన్నమాట. సో రామానుజాచార్యులు కూడా ఒక ఊర్లో ఒక ఏదో ప్రసంగం చేయడానికని ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పమంటారనమాట. ఇలా మేము వస్తున్నాము, అన్ని ఏర్పాట్లు చేయమనేసి. సో వీళ్ళ శిష్యులందరూ వెళ్ళేసేసి వాళ్ళు ఆ అక్కడ ఉండే ఆ గొప్ప రిచ్ పర్సన్ ఉంటారు కదా, ఆయన చెప్తారనమాట. ఇలా నువ్వు చెయ్యాలి అనేసి మా గురుగారు వస్తున్నారంటే ఆయన ఏం చేస్తారంటే, సో ఇంకా రామానుజాచార్యుల మీదనే ఆయనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటది అనమాట. వచ్చిన వీళ్ళను పట్టించుకోడు. వీళ్ళు ఆల్రెడీ శిష్యులు కదా, వీళ్ళని కూడా చూసుకోవాలి కదా. ఎందుకంటే అతని దగ్గర నుంచి వచ్చిన శిష్యులు కూడా అంతే స్థానంలో గొప్పవాళ్ళు కదా. సో ఈయన పట్టించుకోరనమాట. పట్టించుకోకుండా ఉన్నప్పుడు సరే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఆ రామానుజాచార్యులు ఏదైతే రావడానికి ఉన్నాయో ఆ అతిథి సత్కారాల పైన ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో ఉంటారన్నమాట. సో తర్వాత వీళ్ళు వెళ్తే గురువు గారు అడుగుతారు రామానుజాచార్యులు వారు. అయితే చెప్తారు, అవును స్వామి, నువ్వు వెళ్ళడానికి మంచి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి, బట్ మేము వెళ్ళినప్పుడు మా మా గురించి ఆయన ఏం పట్టించుకోలేదంటారు. సో అందుకు ఆయన రామానుజాచార్యులు కూడా వెళ్ళడం తర్వాత మానేస్తారనమాట. అంటే ఎక్కడైతే అతిథి సత్కారం చక్కగా ఉంటుందో అక్కడే మనకి ఆ కథాశ్రవణం కానీ, ఈవెన్ వాళ్ళ ఇప్పుడు చూడండి, సుఖదేవ గోస్వామిని అలా సత్కరించి వాళ్ళందరూ అలా ఆస ఆసనం పైన కూర్చోబెట్టి మహా ఋషులు వాళ్ళంతా కూడా ఎందుకు అలా వినడానికి వచ్చారంటే, ఒక శుద్ధ భక్తుని, అంటే భాగవతోత్తముడు అనమాట ఆయన. మనకు ముగ్గురు చెప్తారు కదా భాగవతంలో, పరమ పురుషులు, పరమ భాగవతోత్తములు, మహాజనులు అని చెప్తారు కదా. సో వీళ్ళంతా గ్రేట్ పర్సన్స్ అన్నమాట. సో మహాపురుషుల్లో మనకి రాముడు, కృష్ణుడు, తర్వాత చైతన్య మహాప్రభు గురించిన వర్ణన ఉంటది. తర్వాత మహాజనులు మనకు తెలుసు 12 మంది. సో వీళ్ళంతా భగవంతుని యొక్క మొత్తం అన్నమాట. అంటే భగవంతుని యొక్క అన్ని విషయాలు వాళ్ళకి అవగాహన అయింటాయి. అందుకనే కదా మనకి మహాజనులు అడుగుజాడలు నడవాలంటారు. అలాగనే పరమ భాగవతోత్తములు అన్నమాట. ఎవరైతే భగవంతుని ప్రతి జీవిలో, ప్రతి ప్రాణిలో, అంటే వాళ్ళలో భగవంతుని చూస్తారో, అంటే భగవంతుని యొక్క గ్లోరిఫికేషన్స్ చేస్తూ ప్రతి వారిలో వాళ్ళు భగవంతుని చూస్తారనమాట. పరమాత్మక భగవంతుని వాళ్ళు చూస్తారు. అలాంటి వాళ్ళను భాగవతోత్తములు అంటారనమాట. సో అలా సుఖదేవ గోస్వామి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ అతిథి సత్కారాల గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ 2 శ్లోకాల్లో మనకు అర్థమైంది. మెయిన్ ఆయన ఎలా వచ్చారంటే, ఆ పరీక్షిత్ మహారాజు వాళ్ళ చేత ఎలా ఆయన గౌరవింపబడ్డారని చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఉంటారనమాట. అంటే ఇంటర్నల్ లో ఇంకా ఎక్కువ యాంగ్జైటీగా ఉంటారనమాట అలాంటి సత్కారాలు చేయడానికని. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కృష్ణ భగవానుడు ఒకసారి వెళ్తారు కదా సంధి చేసుకోవడానికి అనేసి వెళ్ళినప్పుడు, ఆ దుర్యోధన్ దగ్గరికి వెళ్తారు. తర్వాత దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఇంకా కృష్ణని అట్రాక్ట్ చేయాలనేసి ఎన్నో రకాల పదార్థాలు, ఆయన రాజు కదా, మొత్తం ఆయన అరేంజ్ చేస్తారనమాట. కానీ కృష్ణ అవన్నిటిని త్యజించి విదుర ఇంటికి వెళ్తారు కదా. సో అక్కడ మనకు తెలిసిన పాస్ట్ ఏమో విదుర అప్పుడు ఆ ఆవిడ అరటిపండు తీసి తొక్క ఇస్తారనమాట. అంటే ఆ భక్తిలో ఆయన పారవశ్యంలో మునిగి, అంటే భగవంతునికి తొక్క పెట్టాలని కాదు, ఆ భక్తి పారవశ్యంలో వాళ్ళు మునిగిపోయేసి భగవంతునికి ఏది మేము ఆఫర్ చేస్తున్నాం అని కూడా మర్చిపోయేసి తొక్కనిస్తే కూడా, ఈవెన్ ఆ తొక్కను కూడా భగవంతుడు స్వీకరిస్తాడనమాట. ఆయన ప్రసాదంగా స్వీకరించి తీసుకుంటాడు. సో అంటే వాళ్ళకి ఇన్నర్ యాక్టివిటీ అన్నమాట. ఇన్నర్ లోపల వాళ్ళకి యాంగ్జైటీ అన్నమాట. మంచిగా చేయాలి భగవంతునికి మనము అన్ని చేయాలనేసి. అలానే మనకి రామాయణంలో శబరి గురించి కూడా చెప్తారు కదా. శబరి కూడా ఆమె ఆ భగవంతుడు వస్తారని చెప్పేసి ఆమె 5 ఏళ్ల ప్రాయంలో వాళ్ళ గురుగారు చెప్తారు. 90 ఇయర్స్ వరకు మీరు వెయిట్ చేయండి. అంటే
90 ఇయర్స్ కాదు, రాముల వారు వస్తారు. ప్రతిరోజు మీరు నువ్వు వెయిట్ చేయని చెప్తే ఆవిడ ప్రతిరోజు తన గృహాన్ని అలంకరించుకొని ఈ రోజు వస్తాడు రాముడు, ఈ రోజు వస్తాడు రాముడు అని ఆవిడ అంత శ్రద్ధాభక్తులతో ఆవిడ 95 సంవత్సరాలు ఆమె వెయిట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు రాముల వారు వచ్చినప్పుడు ఆమె భగవంతునికి ఎంగిలి పండ్లను కూడా ఆమె ఇస్తారు. ఎందుకంటే ఏ పండు టేస్ట్ గా ఉందో, ఏ పండు చప్పగా ఉందో అని రుచి చూసి భగవంతునికి ఇచ్చేదన్నమాట. సో ఇలాంటివన్నీ ఇన్నర్ లో ఉండే యాంగ్జైటీ అన్నమాట. అంటే భగవంతుని మనము సర్వీస్ ఫుల్ గా చేయాలి, అంటే అతిథి సత్కారం అనేది మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేయాలనేసి ఇలాంటి భక్తుల నుంచి మనం నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మనకి భాగవతాన్ని శ్రద్ధగా వినాలి అని చెప్తారు కదా. సో శ్రద్ధగా అంటే ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మన భాగవతంలో. ఒకసారి ఆ ఆ, శివుడు పార్వతి ఇద్దరు వెళ్తారనమాట, అంటే రామాయణం వినడానికి. ఇక్కడ అగస్త్యముని దగ్గరికి వెళ్తారంట. అయితే పార్వతీదేవి అనుకుంటారంట, ఆ సరే ఇద్దరు వెళ్తారు. అగస్త్యముని దగ్గరికి వెళ్ళినప్పుడు అగస్త్యమునికి ఇద్దరు కలిసి నమస్కారం చేస్తే అగస్త్యముని కూడా వీళ్ళిద్దరికి నమస్కారం చేస్తారనమాట. నమస్కారం చేసినప్పుడు అప్పుడు పార్వతీదేవి అనుకుంటారంట, అంటే వైష్ణవాన మెద శంభో అంటారు కదా, అంటే అత్యంత వైష్ణవుడు ఎవరంటే శివుడు అనమాట. శివుడికి తెలియని విషయాలు ఏమీ ఉండవు కదా భగవంతుని గురించి అనేసి. సో ఈయనే పరమ భాగవతం ఉత్తముడు కదా, సరే మళ్ళీ ఈయనకేంటి అగస్త్యముని నమస్కరిస్తున్నారు అనేసి ఆవిడ అనుకుంటారంట. అనుకున్నప్పుడు అది అది కూడా అపరాధమే కదా. వైష్ణవ అపరాధం కూడా వైష్ణవ అపరాధం కిందకి వస్తుంది. ఎందుకంటే భాగవతం అనేది ఎవరి నుంచైనా, అంటే మనకు చెప్తారు కదా మన గురు పరంపరలోనే వినాలనేసి. సో అలా భాగవతోత్తముల నుంచి మనము అది చిన్న పెద్ద అని తేడా లేదనమాట. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి చూడండి, ఆయన 16 ఏళ్ల వయసే, కానీ ఎంత పెద్ద మహా ఋషులు ఎన్నెన్ని సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడా ఆయనకు ఒబేసెన్స్ చేశారు. ఎందుకంటే ఆయన ఆ భాగవతాన్ని వివరించడానికి వస్తున్నాడు. అందులో చిన్న పెద్ద తేడా ఏం లేదనమాట. ఈవెన్ ప్రభుపాద కూడా చూడండి, అంత ఏజ్ లో ఆయన వెళ్ళేసేసి మనకి భాగవతాన్ని ప్రచారం చేయడానికి ఆ ఏజ్ లో ఆయన వెళ్ళారు. బట్ ఆయన ముఖ కవలికలు కానీ లేకపోతే ఆయన అందాన్ని చూసి ఎవరు అట్రాక్ట్ అవ్వలేదు అప్పుడు. కానీ ఎంతసేపు ఉన్నా ఆయన చెప్పే ఆ వక్త ఉంటారు కదా, ఏదైతే ఆయన హృదయ స్థానంలోంచి భగవంతుని గురించి చెప్పాలని వస్తుందో దానికి అట్రాక్షన్ అన్నమాట. సో ఒకసారి మనకు చెప్తారు, మాయాపూర్లో ఒకసారి పంకజాంగి ప్రభు కూడా ఆ ప్రభుపాదను చూసినప్పుడు ఆయన ఎంతసేపు ప్రభుపాద పాదాలని చూసేవాళ్ళు అనమాట. ఆయన మెత్తని పాదాలు, ఆయన శుద్ధి మెత్తని పాదాలు ఇలా ఉన్నాయి, ఆయన పాదాన్ని దర్శనం చేసుకుంటా అంటే కూడా ప్రభుపాద అడిగేవాళ్ళు అనమాట. ఏంటి ఏంటంటే ఏం లేదు గురుగారు అనేవాళ్ళు అనమాట. అంటే చూడండి, అంటే శుద్ధ భక్తులకి వాళ్ళ ఇన్నర్ అన్నమాట, ఇన్నర్ లో ఉన్న ఆ శుద్ధ భక్తి అర్థమవుతుంది కానీ వాళ్ళ బయట అది కాదనమాట. ఇక్కడ కూడా ఆ గౌరవం అనేది ఆయనకి అది 16 ఏళ్ళ 100 ఏళ్ళ అని కాదు. సో ఈవెన్ 16 సంవత్సరాల వయసు అయినా కూడా సుఖదేవ్ గోస్వామిని వాళ్ళు అంత పెద్ద ఏజ్ లో ఉండే వాళ్ళు కూడా అందరూ చేశారంటే, సో భాగవతానికి ఉండే ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నారు అనమాట. సో భాగవతం అనేది శ్రద్ధగా వినాలనేసి. సో అది శ్రద్ధగా వినకపోవడం వల్ల జరిగింది ఒకటి నాకు పాస్ట్ టైం చెప్తున్నాను. అయితే వచ్చినప్పుడు పార్వతీదేవి అనుకుంటారు కదా, సరే అనేసి ఇంకా ఒబేసెన్స్ అయిపోయిన తర్వాత శివుడు పార్వతి కూర్చుంటారు, అగస్త్యమని వివరిస్తుంటారు అనమాట. అది కూడా ఏంటంటే దండకారణ్యంలో ఉండే ఒక రామలీలలు వివరిస్తుంటారు అనమాట. అంటే దండకారణ్యంలో జరిగిన లీలంటే సీతాదేవి విరహ భావంలో ఉంటారు కదా రాముల వారు, ఆ లీల వివరిస్తుంటారు అనమాట. అప్పటికి పార్వతీదేవి చేత్తో అంటుంటది అనమాట, స్వామి మనం వెళ్దాము, ఇంకా టైం అయిపోయింది కదా అనేసి. చూడండి వాళ్ళకి ఏమీ లేదు, శివుడు వైరాగ్యంలో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి మనలాగా ఇలాంటి బరువు బాధ్యతలు కూడా ఏమీ లేవన్నమాట. యాక్చువల్ గా శ్రద్ధగా కూర్చొని వినాలి. కానీ ఆవిడ వెళ్ళాలని అన్నప్పుడు సరే అనేసి శివుడు కూడా ఇంకా ఓకే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. మధ్యలోనే ఇంకా ఆపేసుకొని వెళ్ళిపోతారు. సో వీళ్ళు వచ్చేటప్పటికి రామచంద్రుల వారి దర్శనం అవుతుంది అనమాట వీళ్ళకి. సో అప్పుడు ఈవిడ అనుకుంటారు, అంటే అది కూడా ఒక అపరాధం అన్నమాట. పార్వతీదేవి అమ్మ శివుడిని తీసుకొని మధ్యలో మనం కథ జరిగేటప్పుడు లేచి రాకూడదు కదా. సో ఆవిడ చేస్తారు అనమాట. తర్వాత ఇక్కడ రామచంద్రుల వారి దర్శనం అయినప్పుడు ఆ ఏమంటారంటే ఏ- పార్వతీదేవి అంటారనమాట, నేను రామచంద్రుల వారిని పరీక్షిస్తాను. ఎందుకు అంటే ఈయన దేవుడా, అంటే ఒక ఇల్లాలిని కాపాడుకోలేని ఆయన దేవుడా అనేసి ఆవిడ అంటారనమాట. అప్పుడు శివుడు వారిస్తారు, లేదు లేదు దేవి, ఆయన రామావతారం నరలీల చేస్తున్నారు ఆయన. సో ఆయనను మనం వెళ్ళి పరీక్షించడానికి లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు వద్దని వారిస్తారనమాట. వారించినా కూడా ఆవిడ వినదనమాట, లేదు స్వామి నేను వెళ్ళి పరీక్షించాలనుకుంటున్నాను అంటారనమాట. సో ఆవిడ వెళ్ళి పరీక్షించినప్పుడు ఏమవుతుందంటే ఎలా వెళ్తారంటే సీతామాత వేషంలో వెళ్తారనమాట. సో
సీతామాత వేషంలో వెళ్ళినప్పుడు రాముల వారు ఆయన భగవంతుడు కదా. సో ఆయన పరమాత్మగా అందరి హృదయాల్లో ఆయన ఉంటారు కాబట్టి ఆయన ఒకేసారి చూడంగానే ఆయన నమస్కారం చేస్తారనమాట. అంటే సీతాదేవి కాదు, సీతాదేవి పొజిషన్ లో ఉన్న సతీదేవికి చేస్తారనమాట. సో ఆవిడ ఇంకా ఆశ్చర్యపోతారనమాట. అడుగుతారు కూడా, అమ్మ ఏంటి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు, శివుడు ఎక్కడున్నారు, నువ్వు ఇలా అడవిలో ఇట్లా సంచారం చేస్తున్నావు అనేసి. అప్పుడు శివుడు ఆయన వేరే చోట ధ్యానం చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఆవిడ ఇంకా ఆశ్చర్యపోయేసి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత శివుడు అడుగుతారు, నువ్వు అంటే ఇక్కడ ఏమవుతుందంటే రాముల వారు అంటారనమాట, చూడు ఈ మాయ ఈవెన్ సతీదేవిని కూడా వదలలేదు అనేసి అనుకుంటారనమాట. అంటే మాయ అనేది ఎంత ప్రభావం చూపిస్తుందంటే ఆ ఈవెన్ భగవంతుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా టెస్ట్ చేయాలనుకుంటది కదా. సో అలా ఈవిడని కూడా వదలలేదే అనేసి శ్రీరామచంద్రుల వారు అనుకుంటారు అనమాట. అయితే ఇంకా ఆమె తెలుసుకునేసి వెళ్ళిపోతుంది అనమాట, ఏం మాట్లాడకుండా. అప్పుడు శివుడు అడుగుతారు, నువ్వు పరీక్షించావా అంటే ఆ పరీక్షించానంటే ఆయన కొంచెం ధ్యానంలోకి వెళ్ళి చూస్తారనమాట. చూస్తే ఆవిడ చేసిన తప్పు ఏంటంటే, ఈవిడ వెళ్ళి పరీక్షించాలనుకుంటే నార్మల్ గా పరీక్షించవచ్చు, కానీ ఆవిడ సీతాదేవి రూపంలో వెళ్ళారు కదా, అది ఇంకా చాలా తప్పనమాట. ఎందుకంటే సాక్షాత్తు శివుడు తనను రాముల వారిని గాని సీతమ్మని గాని తన తల్లిదండ్రులుగా భావించి ఆయన సేవ చేసుకుంటారు కదా. సో తల్లి స్థానంలో ఉండి నువ్వు ఆవిడ రూపంలో వెళ్ళి నువ్వు చేసొచ్చావు కదా అనేసి ఆయన బాధపడతారనమాట. బాధపడి సతీదేవిని ఆయన ఆ ఆ, మనసులోనే త్యజించేస్తారనమాట. ఈవిడ నా భార్యగా ఉండడానికి లేదని, కానీ బయటికి చెప్పారనమాట. సో అలా మనం శివుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఒక స్వచ్ఛమైన గృహస్థుడు. తర్వాత ఆ మనం కూడా భార్యాభర్తలుగా ఉన్నప్పుడు కూడా అన్ని విషయాలు మనము తేటతెల్లం చేయకూడదు అనమాట. సో అట్లా అక్కడ జరిగిన ఒక అపరాధానికి తర్వాత వీటి అన్నిటి వల్ల ఎందుకు ఇదంతా అంటే శివుడు అంటాడనమాట. సో భాగవతం అనేది చాలా శ్రద్ధగా వినాలి. అది ఈవెన్ ప్రీచరు బాగా చెప్తున్నారా లేదా, లేకపోతే ఈయన కంటే ఆయన బాగా చెప్తారా, ఆయన కంటే ఆయన బాగా చెప్తారా, ఇలాంటి డిఫరెన్సెస్ అన్ని మనం చూడకూడదు అనమాట. అలా అని చెప్పి మళ్ళా భౌతికమైన వ్యక్తుల నుంచి కూడా మనం వినకూడదు అనమాట. మన ఏదైతే బోనఫైడ్ గురు పరంపర ఉంటుందో, సో మనము అలాంటి శుద్ధ భక్తుల నుంచి మనం శ్రవణం చేసేటప్పుడు ఆ చాలా శ్రద్ధగా అన్నమాట. ఈవెన్ మనకు నిద్ర కూడా వస్తుంటది భాగవతం చదివేటప్పుడు వినేటప్పుడు అంటారు. ఈవెన్ వచ్చినా కూడా పర్లేదు, ఎందుకంటే కొన్ని వర్డ్స్ అయినా సరే మన మనసులోకి వెళ్తాయి కాబట్టి ఏది ఏమైనా సరే మనము కూర్చొని భాగవత కథాశ్రవణం అనేది శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు కూడా, అంటే దేవీ దేవతలు అందరూ వచ్చి కూర్చొని ఆ భాగవతం వింటారంట. సో అలానే ఆ ఆ భాగవతం వినేటప్పుడు సాక్షాత్తు భగవంతుడు కూడా కూర్చొని వింటారు ఆ కథా శ్రవణాన్ని అని చెప్తారు కాబట్టి, సో మనం కూడా అలానే శ్రద్ధగా. సో ఇప్పుడు పార్వతీదేవి చేసిన అపరాధ భావం ఏమంటే ఆవిడ శ్రద్ధగా వినలేదన్నమాట భాగవతాన్ని. సో దాని వల్ల ఆవిడ సతీ సహగమనం జరిగింది. తర్వాత దక్ష యజ్ఞం జరుగుతుంది. తర్వాత తర్వాత కూడా శివుడు అందరికి, సో ఆయన అశుతోషుడు కాబట్టి మళ్ళీ అందరినీ క్షమించేసేసి వాళ్ళ వాళ్ళ స్థానాన్ని ఆ దక్షుడికి ఆ తల మేక తల రావడము, సో ఇలాంటివన్నీ కూడా ఆయన శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతునికి తర్వాత ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే భాగవతం అనేది చాలా చాలా శ్రద్ధగా మనము శ్రవణం చేయాలని చెప్తున్నారు. ఇక్కడ సుఖదేవ గోస్వామి వచ్చినప్పుడు ఆ ఎవరైతే ఆ స్త్రీలు ఆ బాలురంతా ఆయనను అలా చూస్తూ వచ్చారో, ఆ అంటే వెటకారంగా ఎగతాళి చేసుకుంటూ వస్తారు కదా. ఎప్పుడైతే వీళ్ళు అతిథి సత్కారం చేసి వాళ్ళని గౌరవిస్తారో వాళ్ళు ఆశ్చర్యానికి గురవుతారు అనమాట. ఓ ఈయనంతా శుద్ధమైన మహానుభావుడు, మేము తప్పు చేసాం అనేసి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది మనకి భాగవతం నుంచి చెప్తున్నారు. సో ఎలా మనము ఉమ్, కథా శ్రవణం జరగాలి భాగవతాన్ని, ఇలా మనం శ్రద్ధతో వినాలి. ఉమ్, సో విష్ణురాత అనేసి ఇక్కడ మనకు ఒక వర్డ్ చెప్తారు కదా, ఎందుకంటే విష్ణువు చేత రక్షింపబడేవాడు అని చెప్తున్నారు ఎవరు, పరీక్షిత్ మహారాజుని. ఎందుకంటే పాశుపతాస్త్రం ఎప్పుడైతే ఆ ఉత్తర గర్భంలోకి వెళ్తుందో వారి ప్రేయస్ వల్ల భగవంతుడు కూడా ఆంగులికం స్థానంలో వెళ్ళి ఆయన రక్షిస్తారు కదా. సో మనం ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అనమాట. ఆ భగవంతుడు అప్పుడు ఆయనను గర్భంలో రక్షించాడు కదా, బట్ ఇప్పుడు ఏంటి తక్షకుడు నుంచి కూడా ఆయన రక్షించాలి కదా అనుకుంటారు. కానీ అది కూడా ఒక రక్షణ అని చెప్తాను అనమాట. ఎందుకంటే ఆ అట్లీస్ట్ పరీక్షిత్ మహారాజుకి తెలిసింది 7 days లో తను చనిపోతాను అనేసి. సో ఆయన అలా తెలియడం వల్లనే కదా ఆయన భాగవతాన్ని శ్రద్ధగా వినడానికి అంత శ్రద్ధా భక్తులతో ఆయన ఆ నిద్రాహారాలు అన్ని మానేసి ఒక శుద్ధ భక్తుడైన సుఖదేవ్ గోస్వామి నుంచి వినడానికి ఆయన ప్లాన్ చేసుకుంటారు. సో ఇది కూడా భగవంతుని యొక్క కృప అన్నమాట. ఎక్కడైతే గర్భంలో రక్షించిన భగవంతుడే ఇక్కడ కూడా రక్షించాడని అనుకోవాలన్నమాట. కానీ బయట మెటీరియల్ వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే
పరీక్షిత్ మహారాజును ఇప్పుడు కూడా రక్షించొచ్చు కూడా ఆ తక్షకుడి నుంచి అనేసి అంటారు అనమాట. సో ఇది మనకి వాళ్ళకు తెలియదు. మనము గురు పరంపర ద్వారా వింటాం కాబట్టి ఆల్రెడీ ఆ కథాశ్రవణం జరిగిన వెంటనే ఆయన శరీరము ఆ ఓ, ఆయన తక్షకుడు వచ్చి కాటేసే లోపలే ఆయన యొక్క ఆత్మ వెళ్ళిపోతుందని చెప్తారనమాట. సో ఇది కూడా భగవంతుడు ఆయనను రక్షించిన దానికి గుర్తు అని చెప్తారు. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ నీలిమమ్మ తల్లి. హరే హరే. ఎస్ ప్రభు. వండర్ఫుల్ ఏదైనా తప్పులుంటే ఎక్స్ప్లెనేషన్. క్షమించండి ప్రభు. మీరు ఏమైనా ఇంకా యాడ్ చేయాలన్నా లేదా కరెక్షన్స్ ఉంటే కొంచెం చేయండి ప్రభు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. శిల ప్రభుపాద ప్రభుత్వం కి జై. శిల ప్రభుత్వాలు